వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన దగ్గర రేవంత్ చల్మల్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాడు. సో అక్కడ 2 years మాస్టర్స్ చేసి తర్వాత 3 years థర్డ్ ఇయర్ నుంచి అక్కడ జాబ్ చేసుకొని ఆ డబ్బుతో ఇండియాకి రిటర్న్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాడు. అది వారికి సాధ్యం అవుతుందంటారా? చాలామంది మన దగ్గర నుంచి వెళ్ళిన కుర్రోళ్ళందరూ 5 ఏళ్లలోనో ఎన్నో సంవత్సరాలు పనిచేసి కొన్ని డబ్బులు తీసుకొని వచ్చి ఇండియాలో సెటిల్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంటారు. సో కానీ రియాలిటీ చెక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు అనుకున్న టైం ఫ్రేమ్లో సెటిల్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా సెటిల్ కాని వాళ్ళ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ బేసిక్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక లోన్ పెట్టుకొని వెళ్తారు. సరే, కొద్దిగా లోన్ ఉంటుంది, కొద్దిగా క్యాష్, అదే వాళ్ళు పార్ట్ టైంలు చేసుకుంటే రన్ చేస్తారు. ఉద్యోగాలు రావడానికి 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. అనుకున్నంత స్మూత్గా ట్రాన్సిషన్ ఏం జరగదు అక్కడ. లైఫ్ ఏమంత సింపుల్గా ఏమి ఉండదు. ఇనిషియల్ స్టేజ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సినిమా కష్టాలన్నీ పడతారు వాళ్ళు అక్కడ. సినిమా కష్టం అన్నీ పడతారు, సినిమా కష్టాలు అన్నీ పడతారు. వెరీ ఫ్యూ పీపుల్ ఫాస్ట్గా సెటిల్ అవుతారు. ఓకే. వితిన్ 1 year సెటిల్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ. పాపం చాలా ఇబ్బందులు పడతారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సరే డబ్బులు వస్తాయి, సరే ఉద్యోగం వస్తుంది, చిన్నగా ఏదో సంపాదిస్తూ ఉంటారు. ఎట్లాగో అక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి పేరెంట్స్ కూడా మా వాడు యూఎస్లో ఉన్నాడు అని చెప్తే తొందరగా పెళ్ళి అవుతుందని కూడా అప్పుడు పెళ్లి చేసేస్తారు. ఇది కూడా ఉంటుంది యూజువల్లీ. కట్నం ఎక్కువ వస్తుంది. కట్నాలు కావచ్చు. అసలు ఇప్పుడు కట్నం కాదు, పెళ్ళి అయితే ఎక్కువ అబ్బాయిది, కానీ కట్నాల తర్వాత అది పెళ్ళి అవుతుందని చెప్పేసి ఆశతోటి కనీసం పెళ్లి చేయొచ్చులే అని చెప్పి చేస్తారు. ఇక పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. యూజువల్లీ పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ సిటిజన్స్ అవుతారు. ఆ పిల్లలు పుట్టిన పిల్లలు సిటిజన్స్ అయిన తర్వాత యూజువల్లీ ఏంటి, వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది యూజువల్గా జరిగే కేసు. సరే, పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అవుతుంది, ఇంకా వాళ్ళకి కావాల్సిన కార్పస్లు కూడా ఏమి ఏర్పడి ఉండవు, కనీసం ఒక ఇల్లు కూడా కొనుక్కోలేకపోయినాం, ఇట్లాంటి ఎక్స్పోజర్ చాలా ప్లాన్లు చేసుకుంటారు వాళ్ళు. సో చాలా అనుకుంటారు కానీ అవేం వర్కౌట్ అవుతూ ఉండవు. సో బేసిక్గా వీళ్ళందరూ ఒక టైంకి తిరిగి వద్దాము అని అనుకునే టైంకి నన్ను కన్సల్ట్ అయినప్పుడు కొంతమంది, అప్పుడు నాకు వాళ్ళ దాంట్లో కనిపించింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దేర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే కమింగ్ బ్యాక్ టు ఇండియా వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకు సార్? అంటే రూపీ వాల్యూ ఎక్కువ ఉండేది కదా వాళ్ళు ఆ కరెన్సీతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో బేసిక్గా మనకి వాళ్ళకి వచ్చే సాలరీస్ ఎక్కువ, బేసిక్గా అక్కడ ఖర్చులు కూడా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 5 లక్షలు 6 లక్షలు జీతం వస్తుంది అనుకుందాం ఆఫ్టర్ ట్యాక్సెస్. మన ఇండియాలో 1,00,000 జీతం ఎంత వస్తుంది అనుకుందాం. ఇండియాలో రెంట్ ఎంత ఉంటుంది 3 BHKది? ఇక్కడ హైదరాబాద్లో తీసుకుంటే హార్డ్లీ 30,000 30,000-35,000 ఉంటుంది అప్రాక్సిమేట్. అదే అమెరికాలో మీరు కొంచెం మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్లో ఈ రెంట్స్ మాట్లాడుతున్నాం, మరి నాట్ ఎవ్రీ, మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్లో మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని అంటే దాదాపుగా $1,50,000 $2,000 దాకా పే చేయాల్సి ఉంటుంది. దాదాపుగా $1,600 నుంచి $2,000 పే చేయాలి. సో బేసిక్ ఇక్కడ వాళ్ళకి మనం చూసుకోవాల్సిందంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ప్యాటర్న్ ఎక్కువ. అక్కడ ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ ₹1 మిగలదు. ఒకళ్ళ జీతం ఖర్చులకు పోతాయి. వాళ్ళు ఎప్పుడో వెళ్ళారు, వాళ్ళకు ఒక ₹10 లక్షల ₹12 లక్షల జీతం వస్తుందంటే వేరు. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది అనుకున్న వాళ్ళకి 5-6 లక్షలకు మించి జీతం ఏం రాదు. చాలామందికి 5-6 లక్షలు శాలరీస్లో ఉంటారు ఎర్లీ స్టేజెస్లో. వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ 4-5 లక్షలు ఉంటుంది. 4 లక్షల యావరేజ్ నేను చూసిన వాళ్ళల్లో ఎన్ఆర్ఐస్లో 4 lakhs ఎక్స్పెన్సెస్ అనేవి యావరేజ్ ఉన్నాయి. ఏది, మనం డబ్బులు దాచుకోవాలనే ఉద్దేశం ఉంటే, నేను కొంచెం కంఫర్టబుల్గా బతకాలి అనేది కాదు, దాచుకోవాలనే ఉద్దేశం ఉంటే 4 లక్షలు +or- వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటున్నారు. కొంచెం కంఫర్ట్ పెంచుకున్నారు అని అంటే 6 లక్షలు 7 లక్షలు కూడా అవుతుంది ఎక్స్పెన్సెస్ అక్కడ. సో బేసిక్గా అక్కడ ఇంకొకరు కూడా జాబ్ చేస్తేనే వాళ్ళకి కనీసం ఇంకొక 2 లక్షలు 3 లక్షలు పర్ మంత్ మిగులుతాయి. 2-3 లక్షలు మిగుల్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వెంటనే ఇండియాలో ఏదో పేరెంట్స్కి డబ్బులు పంపించి పొలం కొంటామో ఇది కొంటామో అది కొంటామో ఏదో చేస్తారు. వాళ్ళ పేరు మీద ఏదో పొలాలు గిలాలు కొంటూ ఉంటారు. అరే సరే, మనం డబ్బులు బాగానే దాచిపెట్టాను ఉద్దేశంతో లెట్స్ కమ్ బ్యాక్, మన దగ్గర 50 లక్షలు క్యాష్ ఉంది, ₹1,00,00,000 క్యాష్ ఉంది, లెట్స్ కమ్ బ్యాక్, అక్కడ కొంత ఆస్తి వరకు కొన్నాము, లెట్స్ కమ్ బ్యాక్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి అని అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్ అక్కడ అలవాటు పడ్డారు. ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అక్కడ బేస్ లివింగ్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఒకటి అలవాటు పడి ఉంటారు. అదే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండియాలో ఎఫోర్డ్ చేయాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి. ఇండియా తిరిగి వద్దాం కదా, ఇండియా తిరిగి వస్తే మన దగ్గర ఎట్లాగో కొంత డబ్బులు ఉన్నాయి, ఏదో నార్మల్ జాబ్ చూసుకుందాంలే అనుకుంటారు. ఇండియాలోకి వస్తే వాళ్ళకి ₹2 లక్షల జీతం ఎంతో వస్తుంది. వాళ్ళు సంపాదించుకునే డబ్బులు మొన్నటిదాకంటే స్కూల్ ఫీజులు, ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ ఫీజులు కట్టాలి. ఆ స్కూల్ ఫీజులకి ఇంటికి అసలు కూడా సరిపోవు. వాళ్ళ దగ్గర ఎంత ఉందంటే ₹1,00,00,000 ఉంది. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ రోజు నేను జాబ్కి లీవ్ పెడితే ఈరోజు శాలరీ కట్టేదన్న భయంలోనే బతుకుతారు. ఎందుకు? ఆ ₹1,00,00,000 దీన్ని బతకడానికి సరిపోవు. ఇప్పుడు మీకు హైదరాబాద్ లాంటి సిటీలోకి వచ్చి సెటిల్ అవ్వాలి అని అంటే నెలకు 1,50,000 కావాలంటే మీ దగ్గర 3 కోట్ల కార్పస్ ఉండాలి ఇప్పుడున్న మార్కెట్ రేటు. మీరు 5 ఏళ్ల తర్వాత రావాలి అనుకుంటున్నారని 4.5 కోట్లు ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్ రేటు మీ దగ్గర 3 కోట్లు ఉన్నాయా లిక్విడ్? లేదా 1,50,000
అంటే మీ ఎక్స్పెన్సెస్కి సరిపడా రెంటల్ ఇన్కమ్ ఏమన్నా వస్తుందా? మరి ఎక్కడ సెట్ అయినట్టు? యూఆర్ నాట్ ఫైనాన్షియల్లీ ఫ్రీ కదా. సో బేసిక్ అందరి విషయాన్ని గమనించింది ఏంటి అని అంటే, వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్ అను, గోల్డ్ అను, వాటిలోకి డైవర్ట్ చేయడం అని యూజువల్గా చేశారు స్టార్టింగ్. సో అచీవింగ్ దర్ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఇన్ ఎర్లీ ఏజెస్ ఇస్ పాసిబుల్, బట్ ఆర్గనైజింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. 3 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించాలి అని అంటే ₹1,00,000 ఎస్ఐపి చేస్తే పర్ మంత్ 10 సంవత్సరాల్లో మహా అయితే 2,20,00,000 సంపాదిస్తారు. 3 కోట్లు కూడా రావు. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి? 10 ఏళ్ల తర్వాత కూడా టార్గెట్ 3 కోట్లు ఉంటుంది. మంది 10 ఏళ్ల తర్వాత మన టార్గెట్ 6 కోట్లు అయింది. మరి అంతే ఎస్ఐపి చేయాలి. దాదాపు 2.5 లక్షలు ఎస్ఐపి చేస్తే అప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాత ఇండియా రాగలుగుతారు, మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచి. సో బేసిక్ ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాక చాలామంది ఓకే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అది సరిపడానా కాదా అనేదే ప్రశ్న. అది మీకు సరిపోద్దా లేదా అనేది. సో సరిపడా డబ్బుల్ని అక్యూములేట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ ఇక్కడ మార్కెట్లో. మనం ఈ రోజు మార్కెట్ కాస్ట్ చూస్తాం, 3 కోట్లు ఉంటే సరిపోద్దా. నిన్న ఎవరో క్లయింట్ అన్నారు, అందుకని మళ్ళీ రిమైండ్ చేయాలనుకుంటున్నాను. 3 కోట్లు ఉంటే తిరిగి రావాలంటున్నారు అని అంటే ఇప్పుడు 3 కోట్లు, మీరు తిరిగి వచ్చే టైంకి 3 కోట్లు కాదు. మీరు తిరిగి వచ్చే టైంకి మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగి మీ ఖర్చులు పెరుగు ఉంటాయి. మీరు 5 ఏళ్ళలో తిరిగి రావాలంటే 4.5 కోట్లు ఉండాలి, 10 ఏళ్ళలో తిరిగి రావాలంటే 6 కోట్లు ఉండాలి. లేకపోతే మీరు ఇండియా తిరిగి వచ్చినా కానీ మళ్ళీ మీరు పేచెక్ టు పేచెక్కే పనిచేస్తారు, మీ దగ్గర డబ్బులు సరిపోవు. అది రియాలిటీ. మీరు 10 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నారంటే మీ వయసు కూడా అయిపోయి ఉంటుంది. మళ్ళీ మీకు జాబ్కి ఎంత గ్యారంటీ ఉందో తెలియదు, శాలరీస్ కూడా ఎక్కువ ఇస్తారో లేదో తెలియదు, రైట్? సో బేసిక్గా ప్లానింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలామందికి ఏం చెప్తానంటే, కంగారు పడిపోయి ఏదేదో చేయడానికి ట్రై చేయకండి. పిల్లలకు ఆల్రెడీ అక్కడ సిటిజన్షిప్ ఉంది. మీరు యూఎస్ వెళ్ళి ఆ పీజీలు కంప్లీట్ చేసి డబ్బులు కట్టుకోవడం నానా కష్టాలు పడ్డారు. గాడ్స్ గిఫ్ట్ వాళ్ళకి అక్కడ దొరికింది ఆల్రెడీ సిటిజన్షిప్ ఉండడం వల్ల వాళ్ళకి మంచిగా స్కూల్ ఫీజులు లేవు, తర్వాత వాళ్ళు 50% పే చేస్తారు నెక్స్ట్ ఫీజులు కూడా. దాని అడ్వాంటేజ్ వాడుకోండి. అక్కడ మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్స్ ఉంటాయి, రిటైర్మెంట్ కోసం ప్లాన్స్ ఉంటాయి, 401k అని ఉంటాయి, ఇట్లాంటివి. సో ఇట్లాంటివన్నీ వాడుకొని కావాలంటే ముందు వాళ్ళ ఎడ్యుకేషన్ అయ్యేదాకా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ తర్వాత డబ్బులు తీసుకుని ఇండియాకి రండి. ఓకే, అప్పుడు అనిపిస్తుంది మస్తు డబ్బులు ఉన్నాయి, యూఎస్లోనే బతకడానికి సరిపడే డబ్బులు ఉన్నాయి, ఇండియాలో బతకడం చాలా ఈజీ. అది కాదు. నెక్స్ట్ 15 సంవత్సరాల్లో యూఎస్ ఎక్స్పెన్సెస్, ఇండియన్ ఎక్స్పెన్సెస్ ఒకటైతే ఎక్స్పెన్సెస్ విల్ బి సేమ్, బికాస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ into 2 times than US inflation. We are growing it into 2x speed ఖర్చుల్లో. ఓకే, 15 ఏళ్లలో యూఎస్లో బతకడానికి అయ్యే కార్పస్, ఇండియాలో బతకడానికి అయ్యే కార్పస్ ఒకటే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.